ఇవాళ ఏం విన్నాము? 11వ చాప్టర్‌లో శ్రీ భగవాను వాచ స్వామి ఏమంటున్నాడు? చూపించాడు. విశ్వరూపం చూపించాడు అర్జునుడికి. అందరూ కనిపించారు ఆ విశ్వరూపంలో. దేదీప్యమానంగా ఉంది ఆ విశ్వరూపము. దానిలోనే కాలరూపం కూడా కనిపించింది. కంపించిపోయాడు అర్జునుడు ఆ కాలరూపం చూసి. ఆ కాలరూపంలో ఏం జరిగిందో కూడా చూశాడు. ఇరుపక్షాల సైన్యం మొత్తము ఆ కాల రూపంలో హ్మ్. హ్మ్. చాలా ఫియర్స్‌గా ఉన్న ఆ కాల రూపం, భయం కంపించేలాగా ఉన్న ఆ కాల రూపం ముఖంలోకి దూసుకొని పోతున్నారనమాట. మృత్యు ముఖంలోకి ఇరుపక్షాల సైన్యాలు దూసుకొని వెళ్ళిపోతున్నాయి. ఒక్క పాండవులు తప్పితే అందరూ ఆ మృత్యు ముఖంలోకి దూసుకొని వెళ్తున్నారు. పెద్ద మంటలో కనుక మిణుగురు పురుగులు దూసుకొని వెళ్ళిపోతున్నట్టు ఆ మంటలోకి అట్లా అర్జునుడు చూశాడిది. అప్పుడేమంటున్నాడు భగవంతుడు? తస్మాత్త్వముత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం మయైవైతే నిహితాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. జస్ట్ క్రితం కిందే ఏమన్నాడు? కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృత్తౌ. మొత్తం ఈ ధ్వంసం చేయడానికి వచ్చిన కాలరూపుణ్ణి నేను అని చెప్పాడు భగవంతుడు. ఇప్పుడు చెప్తున్నాడు, అర్జునుడా చూసావు కదా ఏం చేశాను నేను. అయిపోయింది కురుక్షేత్ర యుద్ధం. శత్రువులందరినీ శత్రువులందరూ చనిపోయారు. నేను చంపేశా శత్రువుల్ని. ఇప్పుడు లే అర్జున, లే గాంధీవం తీసుకో, సవ్యసచి, ఇప్పుడు చేయి యుద్ధం. శత్రువుల్ని చంపినట్టుగా కనిపించు. నేను చంపేశాను ఆల్రెడీ. కనిపించి యశస్సు తీసుకో. ఈ యుద్ధాన్ని జయించాననే యశస్సు వస్తుంది. దాన్ని తీసుకో. అండ్ స్వర్గం భుంక్ష్వ రాజ్యం సమృద్ధం. ఈ రాజ్యాన్ని కూడా భోగించు అని చెప్తున్నాడు అనమాట భగవంతుడు. ఇప్పుడు నిమిత్త మాత్రుడవై ఉత్తిష్ట నుంచొని ఆ గాంధీవం పట్టుకొని ఆ బాణాలను వదిలి గెలుపు అనేది వస్తుంది. దాన్ని అనుభవించు, దాంతోపాటు ఆ రాజ్యాన్ని కూడా అనుభవించు అని చెప్తున్నాడు భగవంతుడు. భక్త వత్సలుడు మొత్తం చేసి పెట్టేశాడు అర్జున్కి. చేసి పెట్టాడు. మన పరిస్థితి కూడా యాక్చువల్గా శ్రీకృష్ణ భగవానుడు చైతన్య భగవానుడుగా వచ్చి హరినామం ఇచ్చి గౌరప్రియజన మన గురుజన ద్వారా హరినామం ఇప్పించి ఆ కృష్ణ ప్రేమ అనేది మనకి ఆల్రెడీ ఇచ్చేశాడు చైతన్య భగవానుడు. కాకపోతే మనము నిమిత్త మాత్రమై మనం రోజు భక్తి చేస్తూ వెళ్తూ ఉంటే అప్పుడు మనము నిమిత్త మాత్రం భవసవ్య సాచి చేస్తున్నట్టు అనమాట. సో గురువందనలో ఏం విన్నాము? ఈ గౌరవ ప్రియజన మనకి భక్తినిచ్చారు, ఈ భక్తినిచ్చారు, సేవనిచ్చారు, నామం ఇచ్చారు. ఈ సేవ జరగాలన్నా మన ద్వారా, ఈ నామం జరగాలన్నా మన ద్వారా గౌరవ ప్రియజన దగ్గర నుండి కథ రావాలి. ఈ కథే మన నామాన్ని నడుపుద్ది, ఈ కథే మన సేవను నడుపుద్ది. ఉత్సాహ నిశ్చయ ధైర్యత్. నేను ఇంకా ఈ రజోగుణం తమోగుణంలోనే ఇరుక్కునే ఉన్నాను. నామం చేస్తున్నా కానీ ఇంకా ఈ గుణాల కూపంలో ఇరుక్కునే ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇరుక్కునే ఉన్నాను. ఏం చేయాలి? అప్పుడే ఉత్సాహ నిశ్చయ ధైర్యత్ ఉండాలి. ప్రస్తుతమైతే ఇరుక్కునే ఉన్నాను, కరెక్టే. కానీ ఇదివరకు ఈ మాత్రం దీక్ష కూడా దొరకలేదు.
అంటే ఇరుక్కొనే ఉన్నాను. అసలు బయటకొచ్చే ప్రసక్తే లేని పరిస్థితి అప్పుడు. ఇప్పుడు ఇరుక్కొనున్నాను. కానీ నాకు దీక్ష దొరికింది. నాకు భగవంతుడు ఈ తాడు పంపించాడు. ఈ మురికి కూపం నుండి బయటికెళ్ళడానికి. సో, ఈ తాడుని పట్టుకుని ఈ ఆసరా అయితే దొరికింది నాకు. ఈ దీక్ష అయితే దొరికింది. ఈ మురికి కూపంలో ఉండొచ్చు. కానీ ఈ తాడుని పట్టుకుంటే, ఈ తాడు నెమ్మది, 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 నెమ్మది నన్ను పైకి తీసుకొని ఎళ్తుంది ఈ కూపం నుండి అనే ఆశ ఉంది. చుట్టి మురుకు తగులుతున్నా కూడా ఇప్పుడైతే తగులుతుండొచ్చు ఈ మురికి. కానీ తాడు పైకి నన్ను లాగుతుంది. కాబట్టి కొంచెం కొంచెం ఈ మురికి పోతుంది అనే హ్మ్. విశ్వాసముంది. దాంతో ఉత్సాహమొస్తుంది. ఎక్కడైతే విశ్వాసముందో లోపల నుండి ఉత్సాహమొస్తుంది. ఒక్కొక్కసారి అబ్బా! తాడు కదులుతున్నట్టు అనిపించట్లేదే, ఇంత మురికుంది అంటే అప్పుడే ఓరిమి అవసరం. ఈ 3 ఉత్సాహ, నిశ్చయత్, ధైర్యత్. ఈ మూడిటితో ఈ తాడుని పట్టుకోవాలి. తాడు ఆల్రెడీ చేతిలో పెట్టాడు భగవంతుడు గురువు ద్వారా. ఇక తాడు పైకి రావడమే, మనం ఈ మురికి కూపం నుండి బయటికెళ్ళడమే తరువాయి అంతే. అనేది మనం లోపల అట్లా చూడాలన్నమాట. మనకిచ్చిన దీక్షని. తాడు నా చేతిలో పెట్టారు. గురువు గౌరంగా నన్ను ఈ మురికి కూపం నుండి లాగుతారు. నేను ఉత్సాహ, నిశ్చయ, ధైర్యంతో ఉండాలి అని ఆ ఉత్సాహాన్ని, నిశ్చయ, ధైర్యాన్ని కూడా నింపేది సాధుగురు వాణి అన్నమాట. సో, అట్లా ఆ వాణిని పట్టుకున్నప్పుడు మనకి ఉత్సాహం, నిశ్చయ, ధైర్యత వస్తుంది. దీనికోసము ప్రతిరోజు జరగాల్సింది ఈ వాణి వినాలి. ఆచార్యుల దగ్గర నుండొచ్చే వాణిని వినాలి, భక్తుల సంఘంలో ఉండాలి. ఈ 2 తప్పకుండా ఉండాలి. లేకపోతే మనకు ఉత్సాహ, నిశ్చయ, ధైర్యం రాదు. భక్తి చెయ్యలేము. ఈ 2 ఉన్నప్పుడే. వాణి అందాలి మనకి, భక్తుల సాంగత్యంలో ఉండాలి. అప్పుడు ఆ రకంగా నిమిత్త మాత్రం భవ సవ్యసాచి. అప్పుడు మనం భక్తిని అట్లా చేస్తున్నట్టనమాట. నిమిత్త మాత్రులమై చేస్తున్నట్టు. ఈ 2 మాత్రము మనకి భక్తిలో రుచి వచ్చే వరకు భక్తి ఆగట్లేదు. కృష్ణ ప్రేమ వచ్చేసింది నాకు అనుకునేంత వరకు ఈ వాణి ఉండాల్సిందే. ఈ భక్తుల సాంగత్యం ఉండాల్సిందే. రోజు ఉండాల్సిందే. అండ్ ఎస్పెషల్లీ వాణి ఆచార్యవాణి మన హృదయంలో ఎప్పుడు ఆ హృదయంలో ఆచార్యవాణి అనే పెట్రోల్ పోస్తుంటేనే బండి కదిలేది. పెట్రోల్ లేకపోతే ఏం బండి కదులుద్ది? అట్లా అది లోపల ఉండాలన్నమాట. ఎప్పటికీ ఉండాలి. కీర్తనీయ సదాహరిలాగా అదెప్పుడు లోపల మన చిత్తంలో మోగుతూ ఉండాలి వాణి. అప్పుడు మనకి ఉత్సాహ, నిశ్చయ, ధైర్యాతొస్తూ ఉంటాయి. మనము ఎక్కడో దారి తప్పకుండా భక్తుల సాంగత్యంలో ఉండాలి. సో, ఈ రకంగా అన్నమాట. సో, గురువందనలోను, గురువాష్టకంలోను, గురువందనలోను ఉన్నాం. గురుముఖ పద్మవాక్య చిత్తిత కొరియాక్య అంటే చిత్తంలో ఈ గురుముఖ పద్మ వాక్యము మన బండిలో గనుక పెట్రోల్ నింపినట్టు అట్లా నింపాలన్నమాట. బండికి టైర్ పంచర్‌లయ్యి అవ్వద్దు కదా! అందుకనే భక్తుల సాంగత్యంలో ఉండాలన్నమాట. ఈ ఉంటే మనకి వాణి ద్వారా ఎటు వెళ్ళాలి, బండిని ఎట్లా నడిపియాలి కూడా తెలుస్తుంది. థాట్స్ ఇట్. బండి ముందుకెళ్తూ ఉంటుంది. సో, ఈ రకంగా ఎస్పెషల్లీ ఈ వాణికి ఎంత పవర్‌ఫుల్ ఉంటుందంటే, ఆచార్యవాణి ఒక్కటే మనల్ని నామంలో తీసుకొచ్చి ఇట్లా కూర్చోపెట్టుద్దనమాట. ఉత్సాహ, నిశ్చయధైర్యాలతో భక్తి బండిని ముందుకు నడుపుతుంది. అండ్ మన చిత్తంలో నామం పట్ల నిష్టని తీసుకొని రావాలంటే ఉట్టి ఆచార్యవాణి తీసుకొని రాగలదు. నామంలో తీసుకెళ్ళి ఇట్లా కూర్చోపెట్టుద్దనమాట. భగవంతుడి పాదాల దగ్గరగా పెట్టినట్టు గురుముఖ పద్మ వాక్యం
ఆచార్యవాణి నామం దగ్గర తీసుకొని కూర్చోపెట్టుద్ది. ఇట్లా తీసుకెళ్ళి నామంలో పుట్టుద్ది. జయ జయ హరినామ చిదానంద అమృతధామ. సో నామం పట్ల నిష్ట రావాలి అంటే ఆచార్యవాణిని మనం ఆచార్యవాణి వింటున్నాము అని ఎట్లా తెలుస్తుందంటే నామం మీద నిష్ట వస్తుందా. ఎందుకంటే ఆ నామం నుండే ప్రేమ వచ్చేది మనకి. గౌరంగ మహాప్రభువు ప్రేమని ఈ నామంలో పెట్టారనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రంలోనే కృష్ణ ప్రేమ ఉంది. ప్రస్తుతం మనకు తెలియట్లేదు. ఎందుకంటే మన హృదయాలన్నీ కఠినంగా రాళ్లలాగా ఉన్నాయి లోపల, రజోగుణం తమోగుణం వల్ల. కానీ ఈ ఉత్సాహ నిశ్చయ ధైర్యతనే అని సెగ తగులుతున్నప్పుడు, ఎప్పుడైతే ఈ ఐరన్ ఉంటుంది కదా, మన ఇనుముకి సెగ తగిలి మంటలో పెట్టినప్పుడే ఇనుముని బెండ్ చేయగలము. అప్పుడు అట్లా బెండ్ చేసిన తర్వాత స్వామి సేవలో ఉపయోగించగలము. అట్లాగే మనము ఈ ఆచార్యవాణి ఇచ్చే ఉత్సాహ నిశ్చయ ధైర్యాత్ అనే అలా మనం భక్తిలో అటువంటి ఆ ఉత్సాహ నిశ్చయ ధైర్యత అనేది ఇనుముకి ఇక మంటలో పెడుతున్నట్టు అనమాట. సెగ తగులుతుంది. కానీ మొత్తం మంటలో ఉంది, ఇక బెండ్ చేయొచ్చు అని ఎప్పుడు తెలుస్తుంది? మన హృదయం అంతా దైన్యత్వంతో నిండినప్పుడు, మొత్తం సాఫ్ట్ అయినప్పుడు, నిర్మలంగా అయినప్పుడు, నిర్మలమయ్యి భగవత్ ప్రేమతో నిండుతున్నప్పుడు, అది దైన్య పరిస్థితి అన్నమాట. అప్పుడు బెండ్ చేయొచ్చు ఇనుముని. అప్పుడు స్వామి పాదాల దగ్గర సేవకు పెట్టచ్చు అనమాట. సో అప్పుడు కృష్ణ ప్రేమ ఇప్పుడు తెలుస్తుంది అని అనిపిస్తుంది మనకి. ఆ స్థితి వరకు రావాలంటే మన భక్తి బండి ముందుకు వెళ్ళాలి ఉత్సాహ నిశ్చయ ధైర్యాత్తో. ఆచార్యవాణి వింటూ ఉంటే నామ నిష్ట ఏర్పడుతుంది. నామం మీద విశ్వాసం ఏర్పడి హరే కృష్ణ మహామంత్ర చేస్తుంటే భగవంతుడు ఇక్కడే ఉన్నాడు నామంలో అనే విశ్వాసంతో అక్కడే కూర్చోపెట్టుద్ది అనమాట వాణి మనల్ని. అట్లా కూర్చోబెట్టి మనసుని మొత్తం నిర్మలం చేస్తుంది, కృష్ణమయం చేస్తుంది, లోపల బయట. అట్లా కృష్ణమయం చేసి కృష్ణ ప్రేమను పోస్తుంది మన హృదయంలోకి. ఇదంతా ఈ నామంలో ఉంది. అయినందతనుజ కింకరాం పతితాం మాం విషమే భవాంబుదౌ కృపయా తవ పాద పంకజ స్థితధూళి సదృశం విచింతయా. మొత్తం మనల్ని కృష్ణమయం చేసినప్పుడు ఈ నామము బయట లోపల ఎక్కడ చూసినా కూడా ఇష్టదైవ స్ఫూర్తే కనిపిస్తూ ఉంటుంది అనమాట. నంద తనుజ కృష్ణ పాదపద్మాలే కనిపిస్తాయి. ఆ పాదపద్మాలే కనిపించి రూప గుణ లీలలన్నీ కూడా ఈ నామంలో ప్రకటితమవుతాయి. అప్పుడు ఆశ్లిష్యవా పాదరతాం పినస్తు మాం ఆదర్శనాం మర్మహతాం కరోతు యదా తథా విదధాతౌ లంపటో మత్ప్రాణనాథస్తు సయేవన పరః. ఆధ్యాత్మిక శరీరం అనేది ఈ సంకీర్తన యజ్ఞలో 7 ఫ్లేమ్స్ ఉంటాయి, 7 జ్వాలలు ఉంటాయి. ఒక్కొక్క జ్వాల మనకి ఆధ్యాత్మిక శరీరాన్ని ఇస్తూ ఉంటుంది. ఈ లోపల సూక్ష్మ శరీరాన్ని డెస్ట్రాయ్ చేసి ఆధ్యాత్మిక శరీరాన్ని ఇస్తూ ఉంటుంది. రజోగుణం తమో గుణంతో ఉన్న ఈ సూక్ష్మ శరీరం లోపల అది బర్న్ అయిపోతూ ఆధ్యాత్మిక శరీరం బయటకు వస్తూ ఉంటుందన్నమాట. 7 ఉన్నాయి అట్లా జ్వాలలు ఈ శ్రీ శిక్షాష్టకంలో. ఒక్కొక్క జ్వాలలో ఒక్కొక్క ఆధ్యాత్మిక శరీరము ఫామ్ అవుతూ ఉంటుంది ఒక్కొక్క జ్వాలలో. ఆ రకంగా మొత్తం ఆధ్యాత్మిక శరీరం ఫామ్ అయినప్పుడు మనము స్పిరిచువల్ వరల్డ్లో, ఆధ్యాత్మిక జగత్తులో స్వామి పాద పద్మాల దగ్గర, గోపీనాథన పాద పద్మాల దగ్గర
శ్రీ శ్రీ రాధా గోపీనాథ పాదపద్మాల దగ్గర ప్రేమపూరితమైన భక్తిలో ఉంచబడతాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇదంతా జరగాలంటే ఏం చేయాలి మనము? నిమిత్త మాత్రం భవ సవ్యసాచి అనుకొని ఆ భక్తి బండిని నడిపించి, ఆ నడిపించేది కూడా గురువే నడిపిస్తున్నాడని తెలుసుకొని నామాన్ని ఆశ్రయం తీసుకున్నప్పుడు నామంలో ఉన్న ఆధ్యాత్మిక జ్వాలలు మనకు ఆధ్యాత్మిక శరీరాన్ని ఇస్తున్నప్పుడు ఇట్లా ఆధ్యాత్మిక జగత్తులోకి ప్రవేశం ఉంటుంది. ఎవరైతే ఈ శ్రీ శిక్షాష్టకం విన్నారో, గౌరంగ మహాప్రభు ఇచ్చిన శ్రీ శిక్షాష్టకం వింటారో పఠిస్తారో వాళ్ళకి రోజు రోజుకి కృష్ణ భక్తి ప్రవర్తమానం అవుతుంది. తారా మధ్య సర్వశ్రేష్ఠ నామ సంకీర్తన, నిరపరాధ నామలేలే పాయే ప్రేమదానం, ఆత ఏవ నామ మాత్రం వైష్ణవేర ధర్మ, నామే ప్రస్ఫుటిత హోయిలే రూప గుణ కర్మ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, हरे राम 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 हरे हरे. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद की जय. श्री हरिनाम प्रभु की जय. प्रेम नाम माल की जय. श्री शिक्षाष्टकम की जय. आचार्य भगवान की जय.